హాయ్! హలో! నమస్కారం అండి. మీరెలా ఉన్నారు? ఈరోజు నేను మటన్ దమ్ బిర్యానీ చేయబోతున్నానండి. ఎక్కువ మసాలాలు వాడకుండా తక్కువ మసాలాలతో నేను ఈరోజు మటన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను. అలాగే మీతో 2 కథలను పంచుకోవాలనుకుంటున్నాను. లైఫ్ చేంజ్ అవుతుందండి ఖచ్చితంగా. నా లైఫ్ చేంజ్ అయిందండి. మీకు చేంజ్ అవుతుందని ఆశతో నేను మీకు 2 కథలు చెప్పబోతున్నాను. ఒక్కసారి వినండి. అండి ఆ 2 కథలు ఖచ్చితంగా మిమ్మల్ని కూడా మారుస్తాయని అనుకుంటున్నాను. ఒక్కసారి వినండి. ఉత్తేజకరమైన కథ అండి. ఒక చిన్న గ్రామంలో రాజు అనే యువకుడు ఉండేవాడు. అతను చదువులో చాలా తెలివైనవాడు. కానీ అతనికి కష్టపడే అలవాటు ఉండేది కాదు. తన తల్లిదండ్రులు ఎంత చెప్పినా ఏదైనా సులభంగా రావాలని ఆశపడేవాడు. ఒకరోజు గ్రామానికి దగ్గరలోనే ఒక పెద్ద సంధ్యారాగపు కొండ కనిపించింది. అక్కడ వెళ్ళి ఒక మహర్షిని కలిస్తే జీవితంలో గొప్ప విషయాన్ని పొందవచ్చని గ్రామస్తులు చెప్పుకున్నారు. రాజుకు ఆ విషయం ఆసక్తిగా అనిపించి మహర్షిని కలవాలని నిర్ణయించుకున్నాడు. పూర్తి ప్రయాణం కష్టమైనదే. మధ్యలో ముళ్ళబాటలు, అడవిలో అడ్డు వచ్చే జంతువులు, ఇలా ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. మొదట అతనికి చాలా బాధగా అనిపించింది. కానీ క్రమంగా కష్టాలను ఎదుర్కొంటూ పోయాడు. చివరికి మహర్షిని చేరుకున్నాడు. మహర్షి నవ్వి, "నీ విజయ రహస్యాన్ని నీవే కనుగొన్నావు" అని చెప్పారు. రాజు ఆశ్చర్యపడి, "నేనేమీ తెలుసుకోలేదు" అన్నాడు. మహర్షి చిరునవ్వుతో, "ఈ ప్రయాణంలో నీవు ఓర్పుని, కష్టాన్ని తట్టుకునే శక్తిని, నమ్మకాన్ని నేర్చుకున్నావు. విజయానికి షార్ట్కట్ లేదు. నిజమైన విజయం కఠిన శ్రమ ద్వారానే వస్తుంది" అని అన్నారు. రాజు ఈ మాటలను హృదయంలో భద్రపరుచుకుని ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత తన జీవితాన్ని మారుస్తూ కష్టపడటం ప్రారంభించాడు. కొన్నేళ్లకు అతను ఊహించిన దానికన్నా గొప్ప విజయాన్ని సాధించాడు. జీవితంలో విజయానికి మార్గం కష్టమే అయినా నిజాయితీగా కష్టపడితే నువ్వు సాధించలేనిది ఏదీ లేదు. ఇది ఒక కథ అండి. నిజంగా ఇది నా లైఫ్ని చాలా చేంజ్ చేసిందండి. ఇంకో కథ చెప్పబోతున్నానండి. ఒక చిన్న గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతను నిత్యం కొత్త ఆలోచనలతో జీవించేవాడు. కానీ అవి సాకారం చేసేందుకు ధైర్యం ఉండేది కాదు. ఎప్పుడూ భయం, అసంతృప్తితో కాలం గడిపేవాడు. ఒకరోజు ఊరిలో ఒక గొప్ప తాతయ్య వచ్చాడు. ఆయన ప్రజలకు బుద్ధిమంతులైన వ్యక్తుల కథలు చెప్పేవాడు. రాము కూడా అతన్ని కలవాలని నిర్ణయించుకున్నాడు. తాతయ్య రాముని చూసి, "నీ జీవితాన్ని మార్చాలంటే నీవు ముందు నిన్ను నమ్మాలి" అని చెప్పాడు. రాము ఆశ్చర్యపడి, "నేను ఎంత కష్టపడ్డా నాకు విజయం వచ్చిన సందర్భం లేదు" అని అన్నాడు. తాతయ్య చిరునవ్వుతో ఒక గాజు గ్లాస్ తీసుకొని దాని మీద నీళ్లు పోశాడు. "ఈ గ్లాసులో నీళ్లు నిండిపోయిన తర్వాత ఓవర్ఫ్లో అవుతాయి. అలాగే నీవు ప్రయత్నిస్తూనే ఉంటే నీ కృషి ఫలించి విజయాన్ని అందిస్తుంది" అని చెప్పారు. రాము ఆ మాటలు గుండెల్లో దాచుకొని తన పనులను భయపడకుండా చేయడం మొదలుపెట్టాడు. కొన్నేళ్లలో అతను తన ఊరిలోనే గొప్ప వ్యాపారవేత్తగా మారిపోయాడు. ఒకరోజు అదే తాతయ్య రామును తిరిగి కలిశాడు. "ఇప్పుడైనా నిన్ను నమ్మగలుగుతున్నావా" అని ప్రశ్నించగా రాము ఆనందంతో, "అవును, నమ్మకమే విజయానికి మొదటి మెట్టు" అని చెప్పాడు. నీతి ఏంటంటే, నీవు నిన్ను నమ్ముకుంటే ప్రపంచం కూడా నిన్ను నమ్ముతుంది. ధైర్యంగా ముందుకు సాగు, విజయం నిశ్చయం. ఇంతేనండి. ఈ కథల వల్ల నేను చాలా నా మైండ్ సెట్ని చేంజ్ చేసుకున్నాను. అలాగే మీరు కూడా మైండ్ సెట్ని చేంజ్ చేసుకొని మీకు కావాల్సిన దాంట్లో ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను.
చాలా బాగా కుదిరిందండి. చాలా బాగా వచ్చింది మటన్ బిర్యానీ.